యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాంకెట్ ఛానల్. ఈరోజు వీడియోలో 23 జనవరికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 22 జనవరి 2014, ఆప్షన్ బి 22 జనవరి 2015, ఆప్షన్ సి 15 ఆగస్టు 2015, ఆప్షన్ డి 26 జనవరి 2016. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆప్షన్ బి జనవరి 22, 2015 ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకం న్యూస్లో ఉండడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే హర్యానాలోని పానిపట్లో ప్రధానమంత్రి మోడీ గారు 2015 జనవరి 22న ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి సంగ్రహాలయం ఢిల్లీలో ఉంది. ఇది ఇటీవల ఏ యుద్ధ నౌక యొక్క మోడల్ను ఎగ్జిబిషన్ ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ వాగ్షిరి, ఆప్షన్ బి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ సి ఐఎన్ఎస్ కౌండిన్య, ఆప్షన్ డి ఐఎన్ఎస్ సముద్ర ప్రతాప్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మోడల్ ఎగ్జిబిషన్ను ప్రధానమంత్రి సంగ్రహాలయంలో నిన్న రోజున ప్రారంభించిన వార్త ఈరోజు డీడీ న్యూస్లో రావడం జరిగింది. అదేవిధంగా ఐఎన్ఎస్ వాగ్షిరి కూడా ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది. రాష్ట్రపతి ముర్ము గారు తన ప్రయాణాన్ని ఐఎన్ఎస్ వాగ్షిరి ఇటీవల చేసిన కారణంగా ఇది న్యూస్లో ఉండడం జరిగింది. జనవరి 23న పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటున్నాము. దానికి సంబంధించి ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినమైన జనవరి 23న పరాక్రమ దివాస్గా ఏ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించినది? ఆప్షన్ ఏ 2019, ఆప్షన్ బి 2020, ఆప్షన్ సి 2021, ఆప్షన్ డి 2022. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 2021. 2026 గణతంత్ర దినోత్సవ కవాతులో డిఆర్డిఓ ప్రదర్శించిన అర్జున్ దేనికి సంబంధించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, ఆప్షన్ బి. మరో ప్రశ్న, గణతంత్ర దినోత్సవ కవాతులో ఏ మంత్రిత్వ శాఖ స్వామిత్వ పథకానికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించనున్నది? ఆప్షన్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే పంచాయతీరాజ్ శాఖ గణతంత్ర దినోత్సవ కవాతులో స్వామిత్వ పథకానికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించనున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తంగా ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 24, 2020, ఆప్షన్ బి జనవరి 26, 2021, ఆప్షన్ సి ఏప్రిల్ 24, 2021, ఆప్షన్ డి ఆగస్టు 15, 2022. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు స్వామిత్వ పథకాన్ని ఏప్రిల్ 24, 2021న ప్రారంభించడం జరిగింది. ఆ రోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో గ్రేట్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా స్టేజ్ 3 వాయు నాణ్యత ఏ స్థాయిలో ఉన్నప్పుడు విధించబడుతుంది? ఆప్షన్ ఏ మోడరేట్, ఆప్షన్ బి పూర్, ఆప్షన్ సి సివియర్, ఆప్షన్ డి వెరీ పూర్. ఇక్కడ ఆప్షన్ సి సరైన ఆన్సర్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 నుంచి 450 మధ్య ఉన్నప్పుడు స్టేజ్ 3ని విధించడం జరుగుతుంది. ఇటీవల ఇది న్యూస్లో ఉండడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్నటి రోజున విడుదల చేసిన ఈసీఐ నెట్ గురించి ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. ఈ ఈసీఐ నెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఎన్నికల సంఘం యొక్క అన్ని యాప్లను సుమారుగా 40 యాప్లను కోడీకరించి ఒక వెబ్ పోర్టల్ ఇది. ఆప్షన్ బి ఓటర్ నమోదు ప్రక్రియకు సులభతరం చేయడము, ఆప్షన్ సి ఎన్నికల అక్రమాలను దుష్ప్రచారాలను అరికట్టడము. ఈ 3 అంశాలు కూడా సరైనవే. ఫ్రెండ్స్, నేను వీడియోలో ఒక అంశాన్ని ఎంసీక్యూ రూపంలో పరిశీలిద్దాం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయగలరు. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రసంగిస్తారు? నిన్నటి రోజున కూడా కర్ణాటక విషయంలో ఈ ఆర్టికల్ న్యూస్లో ఉండడం జరిగింది. అంతకుముందు కేరళ, తమిళనాడు విషయంలో కూడా ఈ ఆర్టికల్ న్యూస్లో ఉండడం వల్ల ఎగ్జామినర్ని ఈ అంశం దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 153, ఆప్షన్ బి ఆర్టికల్ 161, ఆప్షన్ సి ఆర్టికల్ 176, ఆప్షన్ డి 213. సరైన ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.